నమస్తే. నేను మీ అశ్విని కుమార్. ఎన్నికల సంఘాన్ని తీవ్రంగా దుయ్యబడుతూ మాట్లాడుతున్న కాంగ్రెస్ నాయకులు లేదు ప్రస్తుతం ఉన్న యువత తెలుసుకోవాల్సింది 2014లో ప్రధానమంత్రి మోడీ వారణాసి నుంచి పోటీ చేస్తున్నారంగానే అప్పుడు సోనియా గాంధీ అపాయింట్ చేసిన ఎన్నికల కమిషనర్ బీజేపీ ఆఫీస్ మీద రైడ్ చేయించారు. రైడ్ చేయించి వాళ్ళు తీసుకెళ్ళింది ఏంటి అంటే డబ్బులు కాదు, లిక్కర్ కాదు, ఎందుకంటే అక్కడ ఏం దొరకలేదు. ఆఖరికి బీజేపీ పార్టీకి సంబంధించిన మెటీరియల్, క్యాంపెయిన్ మెటీరియల్. అంతేకాకుండా ఆయన రోడ్ షోకి కానీ ర్యాలీలకు కానీ పర్మిషన్లు ఇవ్వలేదు. ఇవన్నీ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. 2026లో ఎవరు మర్చిపోరు. ఇప్పుడు ఒక సార్ ప్రాసెస్ని తీసుకొని వస్తే అందరూ కూడా మీటింగులు దీనికి సంబంధించి ట్రాన్స్పరెంట్గా తీసుకొస్తుంటే ఈరోజు మాట్లాడుతున్నారు. కనీసం క్యాంపెయిన్ మెటీరియల్ను కూడా ఉపయోగించుకోలేదు. సీజ్ చేసింది ఎన్నికల సంఘం వారణాసిలో ఉంటేనే అర్థమవుతుంది మోడీని ఎట్లా అణగదొక్కాలని ప్రయత్నించారు 2014లోనే. బెంగాల్లో మమతా బెనర్జీ మళ్ళీ భయపడుతోంది. ఖచ్చితంగా ఓటమి అంచనా ఉంది మమతా బెనర్జీ. బెంగాల్లో సాఫ్రాన్ సర్జ్ అని చెప్పచ్చు, కమలం వికసించబోతోంది. బెంగాల్లో ఓటర్సు మార్పు కోరుకుంటున్నారు. మార్పు ఖచ్చితంగా పోలింగ్ రోజు మనం చూడబోతున్నాం కూడా. చాలా వరకు ఒపీనియన్ పోల్స్ అన్నీ ఆ ఎడ్జ్ దగ్గరకు వచ్చి ఆపుతున్నాయి. 2% ఇదంతా కూడా చాలా వరకు చాలామంది ఓటర్సు, డైలీ లేబర్సు, వర్కర్సు వీళ్ళందరూ కూడా పెదవి విప్పడానికి బయటికి చెప్పట్లేదు. సైలెంట్ వేవ్ చూడబోతున్నాం మనం బెంగాల్లో. టీఎంసీ ఈసారి బీజేపీకి కూడా ఎందుకు వెస్ట్ బెంగాల్ ఈసారి తేడా అంటే టీఎంసీ నుంచి చాలా మంచిగా బీజేపీ స్ట్రాటజిక్గా అడుగేస్తూ వచ్చింది. ఈసారి ఎక్కడా కూడా టీఎంసీకి సంబంధించిన వాళ్ళు ఎవరికి కూడా బీజేపీలో వచ్చిన వాళ్ళకి సీట్లు ఇవ్వలేదు. గ్రాస్ రూట్ వర్కర్స్కే సీట్లు ఇచ్చింది. 2000 సీట్ల పైన అంటూ కూడా 200 సీట్ల పైన 294 స్థానాల్లో 200 అంటే ఎక్కడ అడాప్ట్ చేయట్లేదు. పూర్తిగా లోకలైజ్డ్ క్యాంపెయినే. ఎక్కడ కూడా మమతా బెనర్జీ మీద అంత డైరెక్ట్ అటాక్ కాకుండా లోకల్ ఇష్యూస్ మీద వీటి మీద మాట్లాడుతున్నారు. టీఎంసీ కరప్షన్ మీద మాట్లాడుతున్నారు. బంగ్లాదేశీయుల నుంచి వాళ్ళు హిందూస్ మీద ఎలాంటి అఘాయిత్యాలు చేశారు బెంగాల్లో దీని మీద మాట్లాడుతున్నారు. చాలా ఫోకస్డ్గా క్యాంపెయిన్, రిస్ట్రిక్టెడ్గా గ్రౌండ్ లెవెల్లో ఒక 4-5 నెలల నుంచి ఆర్ఎస్ఎస్ ఒక రకమైన ప్రచారం చేసుకుంటూ వెళ్తుంది. బెంగాల్లో అయితే వాళ్ళు కూడా చేసుకుంటూ వెళ్తున్నారు. అందుకే మనకి బెంగాల్లో చాలా తేడా కనబడుతోంది. ఎక్కడికక్కడ ఇంకో పక్క ఎన్నికల సంఘం పూర్తిగా కేంద్ర బలగాల్ని రంగంలో దింపింది. 360 డిగ్రీస్లో కెమెరాస్ పోలింగ్ బూతుల్లో ఉండబోతున్నాయి. ఒక్కళ్ళకన్నా ఎక్కువ ఎవరైనా ఈవీఎం దగ్గరికి వెళ్తే వెంటనే అలారం మోగుతుంది. అలాగే ఎవరైనా థ్రెటన్ చేస్తే కూడా ఇమీడియట్గా అరెస్ట్ చేయొచ్చు వారెంట్ లేకుండా. సో ఒక పక్క ఈసీఐ చాలా క్లియర్గా కఠిన నిర్ణయాలు, ఫ్రీ అండ్ ఫెయిర్ ఎన్నికలు జరగాలని చెప్తోంది. సో చూడాలి. ఇవన్నీ కూడా వాళ్ళ వైపు నుంచి కూడా నీట్గా అన్నీ మమతాని భయపెడుతోంది ఈ స్టెప్స్ అన్నీ కూడా. కొన్ని చోట్ల మహిళలు టీఎంసీ ప్రచారంకి వెళ్తే నిగ్గదీస్తున్నారు. మహిళల్లో చాలా మార్పు వచ్చింది ఈసారి. ఇప్పుడు మమతా బెనర్జీ మహిళా ముఖ్యమంత్రి, మహిళా ఓటు బ్యాంక్ ఇవన్నీ చెప్తూ ఉంటారు. మహిళలు కూడా తిరగబడుతున్నారు. టీఎంసీ క్యాండిడేట్ స్వాతి కొందకర్ ఈమె దగ్గర అయితే మహిళలు అసలు వాటర్ లాగింగ్ ప్రాబ్లం కానీ డ్రైనేజ్ సిస్టమ్స్ కానీ కొన్ని సంవత్సరాలుగా ఎట్లాగే వదిలేశారంటూ కూడా వాళ్ళని నిలదీయటం ఇవన్నీ కనబడుతుంది. ఆఖరికి బెంగాల్లో బెంగాలీ ప్రైడ్ అని చెప్పుకుంటున్న మమతా బెనర్జీకి క్యాంపెయిన్కి కూడా బెంగాలీస్తో కొన్ని చోట్ల ఆ పార్టీ కరువయ్యారంటే ఆశ్చర్యం వేస్తుంది. కొన్ని చోట్ల వేరే దేశాల నుంచి వచ్చిన వాళ్ళని, నైజీరియన్స్ని, వాళ్ళందరినీ కూడా వీళ్ళు డబ్బులు ఇచ్చి క్యాంపెయిన్కి ఉపయోగించుకుంటున్నారు. మోడీ అనేది బాగా వినబడుతోంది. దీదీ డోంట్ వర్రీ, వీ విల్ ఓట్ ఫర్ దాదా అంటే పిఎం మోడీ అని హైదరాబాద్కి సంబంధించిన వెస్ట్ బెంగాల్ వర్కర్స్ అంతా కూడా ఒక పాట బాగా వైరల్ అవుతోంది. సో వర్కర్స్కి సంబంధించిన వాళ్ళందరూ కూడా ఈసారి బీజేపీకి ఓటు వేస్తున్నారన్నది స్పష్టమవుతోంది బెంగాల్లో. అందుకే టీఎంసీ ఎక్కడా కూడా బీజేపీ జెండాలు కూడా కనపడకూడదు. వీళ్ళు డెమోక్రసీ గురించి మాట్లాడతారు. బీజేపీ జెండాలు ఎక్కడైనా కనబడినా కూడా రాత్రిపూట ఆ జెండాలన్నీ పీకేయటం ఇదే పనిలో ఉన్నారు టీఎంసీకి చెందిన గోండాలంతా. ప్రస్తుతం సార్లో ఈ సార్ ప్రాసెస్ ద్వారా 91 లక్షల మంది ఓట్లు డిలీట్ అయినాయి. దీని మీద ఆఖరి ప్రయత్నంగా తృణమూల్ కాంగ్రెస్ ఒక రకమైన ప్రొపగాండా తీసుకొని వస్తున్నారు. ఏంటంటే
ఆ 91 లక్షల్లో 63% మంది హిందువులు ఉన్నారు, కేవలం 34% మందే ముస్లిమ్సు. కాబట్టి బీజేపీ హిందువులు ఓట్లు తీశారు కాబట్టి మీరు ఓడిపోయారు అంటూ కూడా ఒక విష ప్రచారం, మైండ్ సెట్ గేమ్ ఆడడానికి ప్రయత్నిస్తున్నారు. కాకపోతే ఒకటి ఒప్పుకుంటున్నారు, తృణమూల్ కాంగ్రెస్ హిందూ పోలరైజేషన్ అవుతుంది. బెంగాల్లో హిందూస్ ఓట్లు వేస్తున్నారు అన్నది అయితే చాలా క్లియర్గా కనబడుతుంది. మనం ఆ తీసేసిన 91 లక్షల ఓట్లు కనుక మనం ఒకసారి అందరూ కూడా పర్సంటేజ్ చూస్తున్నారు, కానీ ఒక్కసారి బుర్ర ఉపయోగించి సెగ్మెంట్స్గా చూస్తే అక్కడ ఏం జరిగింది అన్నది అర్థమవుతుంది. 91 లక్షలు 63% అనగానే హిందువులు తీశారనగానే ఒక డిప్రెషను డల్కి బీజేపీ కేడర్ని గురి చేయడానికి ప్రయత్నిస్తోంది తృణమూల్ కాంగ్రెస్. 91 లక్షల్లో 58 లక్షల మంది, ఆ 58 లక్షల్లో కూడా ఏఎస్డిడి అంటాం, అంటే ఆబ్సెంటు, షిఫ్టెడు, డెడ్, ఆబ్సెంటు, షిఫ్టెడు, డూప్లికేటు. వీటిలో చూస్తే హిందువులు 70%, ముస్లింలు 23%. ఇవన్నీ ఓటు వేయని వాళ్ళు లేదా టీఎంసీ రిగ్గింగ్కి ఉపయోగించిన పేర్లు ఇంతకు ముందంతా కూడా. ఎందుకంటే చనిపోయిన వాళ్ళు, షిఫ్ట్ అయిన వాళ్ళు, డూప్లికేటు ఎప్పుడు వీళ్ళు వేసి ఉంటారు బీజేపీకి భయపడి. సో ఈ 58 లక్షల్లో బీజేపీకి ఎలాంటి నష్టం లేదు. హిందువులది 70% తీసిన, 90% తీసిన. ఎందుకంటే చెప్పినట్టుగా ఆబ్సెంటు, చనిపోయిన వాళ్ళు కానీ, డూప్లికేట్ ఉన్న వాళ్ళు కానీ, మైగ్రేట్ అయిన వాళ్ళు కానీ. రెండు ఫైనల్ లిస్టులో చూస్తే మన 5.5 లక్షల మందిని తొలగించారు. అందులో హిందువులు 96%, ముస్లింలు 4%. వీళ్ళు హియరింగ్కి రాలేదు లేదా ఫారం 7 ద్వారా తొలగించారు. వీళ్ళందరూ ఉన్నారా లేదా అనేది కూడా పెద్ద సందేహమే. మూడోది జ్యుడిషియల్ అధికారులు తొలగించింది చాలా ఇంపార్టెంటు, 27 లక్షల మంది. ఇంపార్టెంట్ సెగ్మెంట్ ఇది. 27 లక్షల్లో హిందువులు 30% మంది ఉన్నారు, ముస్లింలు 60% మంది ఉన్నారు. సో మొత్తం బీజేపీకి నష్టం 6 నుంచి 8 లక్షల ఓట్లు మాత్రమే. ఇక్కడ మెయిన్ 27 లక్షల్లో తీసేసిన ముస్లిం 65% కానీ, లేదా 58 లక్షల్లో ఏఎస్డిడి, ఆబ్సెంటు, డెడ్, డూప్లికేట్, ఇవన్నీ కూడా ప్రస్తుతానికి గత 2016-21లో తృణమూల్ కాంగ్రెస్ రిగ్గింగ్కి ఉపయోగించుకున్న ఓటర్సు. సో ఇక్కడెక్కడా కూడా బీజేపీకి వచ్చే నష్టం లేదు. బీజేపీ 294 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 150 పైనే, మినిమం కట్ ఆఫ్ 150 నెంబర్ పైనే సాధించుకుంటుంది బెంగాల్లో అన్నది గ్రౌండ్ రియాలిటీ. అక్కడ ఉన్న వాళ్ళకి చాలా బాగా అర్థమవుతుంది. ఎక్కడో కూర్చొని సఫాలజిస్టులు మాట్లాడటం కాదు, గ్రౌండ్ బెంగాల్లోకి వెళ్తే మొమెంటం ఎలా చేంజ్ అవుతుంది అనేది చాలా స్పష్టంగా కనబడుతుంది. అందుకే ఒపీనియన్ పోల్స్ అన్నీ కూడా రోజు రోజుకి బీజేపీకి ఎడ్జ్ పెంచుతున్నారు. సార్ ప్రాసెస్ వలన హిందువుల ఓట్లు పోయినాయి, సో బీజేపీ గెలవదు అంటూ కూడా ఇప్పుడు ఈ ప్రచారం మొదలుపెట్టారు. సార్ ప్రాసెస్ వలన బీజేపీకి వచ్చిన నష్టం ఏమీ లేదు. సార్ ప్రాసెస్ వలన టీఎంసీ అక్రమంగా ఉపయోగించుకున్న చనిపోయిన వాళ్ళ ఓట్లు కానీ, షిఫ్ట్ అయిన వాళ్ళవి, డూప్లికేటివి, వీళ్ళందరివి ఇక ఉపయోగించుకోవటానికి లేదు. అది హిందూ ఓట్లైనా ముస్లిం ఓటైనా. టీఎంసీకి చాలా నష్టము ఖచ్చితంగా. ఎందుకంటే ఫేక్ ఓటర్స్ని ఇంకా రిగ్ చేయలేదు. ఎన్నికలు బెంగాల్లో సక్రమంగా జరిగితే ఖచ్చితంగా ఓటర్స్ వన్ సైడ్గానే తీర్పు ఇవ్వబోతున్నారు. బెంగాల్లో మిరాకిల్ చూడబోతున్నాం మే 4వ తారీఖు. థ్యాంక్ యూ.